హలో క్రేజీ పీపుల్, ఇప్పుడే కదా చెన్నై వచ్చింది, మళ్ళీ అప్పుడే ఎక్కడికి పారిపోతుంది ఇది అనుకుంటున్నారా? నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ మా కిరణ్మయ్ పెళ్ళి సెట్ అయింది. సో దానికోసం బెంగళూరు వెళ్తున్నాను అనమాట. షాపింగ్ బెంగళూరులో, పెళ్ళి హైదరాబాద్లో. దానికోసం మా మేనేజర్ని చాలా రిక్వెస్ట్ చేసి మా అక్క పెళ్ళి ఉంది సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని చెప్పి బెంగళూరు బయలుదేరిపోయాను. మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ మోర్ దాన్ ఫ్యామిలీ అనిపిస్తారు. నా లైఫ్లో కిరణ్మయ్ అలా అనమాట. ఐఎమ్ రియలీ గ్లాడ్ నాకు అలాంటి ఒక మంచి ఫ్రెండ్ నా లైఫ్లో ఉంది అని ఎప్పుడూ చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతూ ఉంటాను. మేబీ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండి ఉంటారు కదా. చెప్పడం మర్చిపోయాను, ల్యాప్టాప్ ఇచ్చారు, దాదాపు అది 5 kgs ఉంది. అందుకనే బట్టలు కూడా తెచ్చుకోలేదు, ఓన్లీ ల్యాప్టాప్ మాత్రమే మోసుకొచ్చుకున్నాను. కావాలంటే మా కిరణ్మయ్ వేసుకోవచ్చు, లేదా హైదరాబాద్ వెళ్ళిపోతే ఎలాగో మన లగేజ్ అక్కడ ఉంది కాబట్టి అవి వాడుకోవచ్చు అని చెప్పి మా కిరణ్మయ్ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. బోల్డ్ అని షాపులు తిరిగి బోల్డ్ అని ట్రయల్స్ వేసిన తర్వాత మాకు అల్టిమేట్గా ఒకటి నచ్చింది. ఆ ఫైనల్ శారీ లుక్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మొత్తానికి బెంగళూరులో షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళి లోకల్గా ఉన్న పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. వీళ్ళది ఎలాగో లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం పెళ్ళి పెద్దగా మనమే ఉన్నామన్నమాట. సో పెళ్ళి పెద్దగా ఓవర్ యాక్షన్గా హడావిడి చేయక తప్పదు కదా, కాబట్టి మన ఇంట్లోనే పెళ్ళి పనులు స్టార్ట్ అన్నమాట. నేను తనకి, తను నాకు అన్నట్టుగా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ సిబ్లింగ్స్ లాగా ఫీల్ అవుతాం మేమిద్దరం. దాని పెళ్ళికి నా లుక్ ఇది. మేబీ మీకు నచ్చిందా? ఒక లైక్ వేసుకోండి. ఇది మా కిరణ్మయ్ ఫైనల్ మ్యారేజ్ లుక్. పెళ్లి కూతురుగా సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీ 11 years లవ్ సక్సెస్ అవుతుంది అని. దాని పెళ్ళికి మనం చేసే ఓవర్ యాక్షన్లు మామూలుగా ఉంటాయా? మనకే ఓ చిన్న సైజ్ ఫోటోషూట్ చేయించాము. వీళ్ళ పెళ్ళి తర్వాత నెక్స్ట్ ఉన్న పెద్ద టాస్క్ ఇక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని చెన్నై షిఫ్ట్ అవ్వాలి. చెన్నైలో మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుందన్నమాట. అక్కడ ఇంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.